నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు. ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం సరౌండింగ్ అమ్మవారిపేట అనే గ్రామంలో ఉన్నాము. గత 6 నెలల క్రితము అన్నవారికి ఒక ప్లాన్ ఇచ్చినాము. ఈ ఇంటి ప్లాను ఏ విధంగా ఉండాలి. ఇది నార్పల్ రోడ్డు, అంటే ఉత్తరం రోడ్డు. ఇది ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు అక్కడ వచ్చే వీధి పోటు ఉంది, ఉత్తరం వాయువు వీధి పోటు ఉంది. గతంలో కూడా అన్నవారికి చెప్పినానయ్యా, ఇది వీధి పోటు వస్తుంది, అందుకు కొంచెం సర్దుకొని కట్టుకోండి అన్నాడు. అలాగే చేసినాడు ఆయన. మనం ఇచ్చిన ప్లాన్కి దిక్కుకు అనుకూలంగా కట్టుకొని 90 డిగ్రీస్ వేసుకొని చేసినాడు. 90 డిగ్రీస్ కూడా మనమే సెట్ చేసి ఇచ్చిపోయినాము. ఈ ప్లాన్లో ఇది ఉత్తరము సింహద్వారము. ఉత్తర సింహద్వారం అనేది మన కండిషన్ ఏమంటే, ఇది మనం గేట్ ఇచ్చుకున్నాము. ఈ గేట్ ఇచ్చినప్పుడు దీని యొక్క మధ్య భాగం అంటే సింహద్వారం ఉత్తరము, అది ఉత్తరం సింహద్వారము 4x7. 4x7 అంటే వెడల్పు 4, హైట్ వచ్చేసి 7 అడుగులు ఇచ్చినాము. 7 అడుగులు 1 ఇంచు ఇచ్చినాము. ఆ విధంగా మనం వచ్చేసి సింహద్వారం సెట్ చేసినాము. సింహద్వారం వచ్చేసి 4 అడుగులు ఉన్నప్పుడు దాని మధ్య భాగం 2 అడుగులు అవుతుంది. దాని యొక్క మధ్య భాగము ఈ గేటు యొక్క మధ్య భాగం కలుసుకోకుండా ఉత్తరం ఈశాన్యం నడకొచ్చేటట్లా 2-3 ఇంచులు జరిపేసి పెట్టేసినాము. అదేవిధంగా వచ్చేసి అన్నవారు బేల్దారు సెట్ చేసేసినారు. ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ ఇచ్చేసినాము. ఇక్కడ ఎలివేషన్ ఇచ్చినాము. ఎలివేషన్ కూడా పడమర భాగం హైట్ చేసేసి నైరుతి కూడా హైట్ చేసినారు. కరెక్ట్గానే ఉంది. దీనికి ఉపదారం ఒకటి ఇచ్చేసినాము. ఈశాన్యం నడక కావాలంటే ఇచ్చేసినాము. దీని యొక్క పంచలు కూడా రన్ కాలేదు. ఇక్కడ పంచలు కూడా రన్ కాలేదు. పంపు సిస్టమ్ కూడా, ఈ ఇంటికి పంపు సిస్టమ్ కూడా మన వెరైటీగా ఉందండి. అంటే ఆ పిల్లర్ యొక్క కోణము ఈ సంపుకు పడుకొని సెట్ చేసినాం. గతంలో కూడా ఒక థ్రెడ్ కట్టుకొని మూలలు క్రాస్ కాకుండా సంప ఎలా ఇల్లు ఈశాన్యంలో అందరూ ఈశాన్యం ఇస్తారండి. ఈశాన్యంలో ఇవ్వచ్చు, కాకపోతే ఇంటి యొక్క కోణము, పిల్లర్ యొక్క కోణము మనకి సంపుకు పడకూడదు. ఆ సంపుకు పడకోకుండా గతంలో కూడా అన్నవారికి ఇచ్చేసిపోయినా అదే ప్లాన్ పక్కా చేసేసినారు. ఈ సింహద్వారము ఉత్తరం సింహద్వారం వచ్చేసి అంటే పడమర ఇల్లు ఉత్తరం పేస్ అంటారు. అంటే పడమరకి ఇల్లు కట్టింటాము, ఉత్తరానికి సింహద్వారం అనాలంటే. అంటే ఉత్తరం ఇల్లు కాదంటే ఇటు దక్షిణం ఇల్లు ఉత్తరం పేసు. అలా మనం క్యాచ్ చేసుకునేటప్పుడు అలా చేయాలంటే దక్షిణానికి ఇల్లు కట్టి ఉత్తరం పేసి పెట్టినప్పుడు దక్షిణం ఇల్లుగానే చెప్పబడుతుంది. అంటే ఉత్తరము ఇల్లు కాదంటే ఉత్తరం పేస్. అంటే ఉత్తర సింహద్వారం అంటే ఉత్తరం సింహద్వారం ఉంటాము, అంటే దక్షిణం ఇల్లే అంటాము. ఆ విధంగా మనం సెట్ చేసినాము. ఇది వచ్చేసి సాధారణంగా 3.5-3 అడుగులు పెడతారు సింహద్వారము. ఈ అన్నవారు వచ్చేసి ఎన్ని అడుగులు పెట్టినావన్నా మీరు? ఇది 4 అడుగులు ఉంటుంది. హైట్ ఎంత పెట్టినావు? 7 అడుగుల 2 ఇంచులు పెట్టినారండి. ఎందుకంటే సింహద్వారం ఎప్పుడు సింహంలాగానే ఉండాలండి. అంటే ద్వారం ఒక ఏనుగు ఒక గజం అన్ని మాది వెళ్ళిపోవాలండి. అంటే చిన్నగా 3-3.5 అడుగు ఉంటే మైనస్ అవుతుంది. అంటే ఈ ఇంటి తగ్గట్టు అన్నవాళ్ళు వచ్చేసి 4x7 అడుగుల 2 ఇంచులు క్యాచ్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ అండి. నా ఏ గృహం కట్టుకున్నా ఈ లక్ష్మీ వాస్తు వీడియో చూస్తున్న ప్రజలందరికీ, సబ్స్క్రైబర్లందరికీ నా నమస్కారం. మరొకసారి ధన్యవాదాలు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఇల్లు కట్టుకొని అంటే సింహద్వారం పెద్దగా ఉండాలండి. చిన్నగా 3 అడుగులు 3.5 అడుగు పెట్టుకోవద్దని. కనీసం 3 అడుగుల 8 ఇంచులు 3 అడుగులు 7 ఇంచులు వచ్చేదాన్ని చేసుకోండి. నెంబర్ 1గా ఉంటుంది. వాస్తు సలహా తీసుకొని ఎవరైనా వాస్తు సలహాదారులు తీసుకొని గృహం ఎట్లా రావాలా, ద్వారం ఎట్లా పెట్టాలా, ద్వార నియమాలు ఏమి అంటే కాంపౌండ్ నియమాలు ఏమి, ఎక్కడ మన పైశాచిక వీధి, మనుష్య వీధి, దైవ వీధి, బ్రహ్మ వీధి, ఈ వీధుల ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడే బాగుంటుందని మీ గుర్రమాంజనేయులు మంచి సలహా ఇస్తున్నాడు. వీడియో చూడండి, పూర్తిగా చూడి 1-2 సార్లు చూసి అర్థం చేసుకొని ఇలా ఇల్లు కట్టుకుంటారని నమస్కారం. థ్యాంక్ యూ అండి.